హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి స్వర్ణగిరి దేవాలయం అండి. ఇది భువనగిరి దగ్గర ఉంది. యాదాద్రికి వెళ్తుంటే అది వీడియో అనమాట. అక్కడికి బయలుదేరాం మేము. వీకెండ్ మా పిల్లలు చూడండి ముందు కూర్చున్నారు. పెద్ద పాప డ్రైవింగ్ చేస్తుంది, చిన్న అమ్మాయి ముందు సీట్లో కూర్చుంది, వెనకాల మేమిద్దరం కూర్చున్నాం. యాక్చువల్గా ఫ్రంట్ సీట్స్ మావే అండి. మా వారు డ్రైవింగ్ చేస్తుంటే మా వారి పక్కన నేను కూర్చోవాలి, పిల్లలిద్దరు యాక్చువల్గా అయితే వెనకాల కూర్చోవాలి. కానీ మా ప్లేసెస్ని వాళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారండి. అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి డ్రైవింగ్ నేర్చేసుకున్నారు. మాకు రిటైర్మెంట్ వచ్చేసింది. ఎంత ఆనందం అండి, ఎంత అదృష్టం అండి. అందుకని ఇలా సరదాగా చెప్పానండి మీతో. ఇదో టెంపుల్, ఇదే ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండి వెళ్ళాలి. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. అంటే మాటల్లో చెప్పలేము కదండి, అంత బాగుందండి. ఇది చూసారా, ఇదంతా లోపల ఎంటర్ అవుతూ ఉంటే లోపల ఇదంతా రైట్ సైడ్ మొత్తం కార్ పార్కింగ్ అన్ని ఏరియా చాలా నీట్గా, చాలా పెద్దగా, చాలా బాగా కట్టారండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మనము టెంపుల్లోకి ఎంటర్ అవుతుంటూనే నామం అండి, గోవింద నామం వినిపిస్తూ ఉన్నది ప్లెజెంట్గా. చూడండి స్వర్ణగిరి దేవాలయము ఎంత బాగుందో. ఇదంతా లోపల అనమాట. సెక్యూరిటీస్ ఉన్నారు, చాలా నీట్గా ఉంది టెంపుల్ కూడా. మనకి కార్ పార్కింగ్ చేసేసి ఇక్కడ కొద్ది దూరము నడిచామండి. కానీ చాలా నీట్గా, చాలా బాగుందండి. మొత్తం స్టోన్తో కట్టారు. డిజైన్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, ఆ టెంపుల్ డిజైనింగ్ కావచ్చు, చాలా చాలా బాగుందండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది టెంపుల్ అని చెప్పేసి. మన దగ్గర చాలా పెద్ద ఏరియా అండి, ఏరియా కూడా చాలా పెద్ద ఏరియాలో ఇంత అందంగా, ఇంత నీట్గా కట్టారండి. చాలా బాగుంది. ఆ నామం వినిపిస్తూ ఉండడం. ఇది చూసారా అండి, ఇది ఫౌంటైన్ అండి. మేము వచ్చేసి 5కి అలా వెళ్ళామండి. అక్కడికి వెళ్ళే వరకు అప్పటికి ఇంకా ఫౌంటైన్ స్టార్ట్ అవ్వలేదు. బట్ మేము వెళ్ళాక ఒక 5-10 మినిట్స్కి అగో స్టార్ట్ అవుతూ ఉంది జస్ట్ అనమాట. 5 మినిట్స్కి అప్పుడు స్టార్ట్ చేశారు ఫౌంటైన్. చాలా బాగుందండి. ఆ వాటర్ ఇలా తుంపర్లు పడుతూ ఉంటే చాలా మంచిగా. మనము టెంపుల్లోకి వెళ్తూనే ఫస్ట్ స్వామివారి పాదాలను దర్శనం చేసుకుంటామండి. ఎంత పెద్దగా ఉన్నాయోనండి స్వామివారి పాదాలు, చాలా బాగున్నాయి అన్నమాట. ఫస్ట్ ఇక్కడ స్వామివారి పాదాలను దర్శనం చేసుకొని ఇక్కడ నుండి లోపలికి టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతాము. ఇక్కడ కొన్ని ఫొటోస్లు తీసుకున్నామండి మేము. చూడండి, స్వర్ణగిరి దేవాలయం టెంపుల్ ఓపెనింగ్ అయినాక నెక్స్ట్ డే వెళ్ళామండి మేము అక్కడికి దర్శనం కోసం. అందుకని మొత్తం ఫ్లవరింగ్తో చాలా చక్కగా డెకరేషన్ చేసింది అలాగే ఉంది. ఇంకా పబ్లిక్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు కాబట్టి మామూలుగా ఉన్నారండి పబ్లిక్, మరి ఓ రద్దీగా ఏం లేదు. దట్టు వీకెండ్ కాబట్టి కొంచెం పర్వాలేదు. చూసారా, ఇలా పైకి ఎక్కాలండి. ఆ పాదాలను దర్శనం చేసుకున్నాక ఇలా స్టెప్స్ ఎక్కుతూ పైకి ఎక్కాలన్నమాట స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. చాలా బాగుందండి. ఇలా సైడ్స్కి మళ్ళీ ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట. వాటిని ఆ విగ్రహాలను కూడా దర్శనం చేసుకుంటూ ఇలా మొక్కలు పచ్చదనం చూసుకుంటూ, మనకు ముందే పచ్చదనం అంటే చాలా ఇష్టం కదండి. ఇలా చూడండి సైడ్లకి విగ్రహాలను పెట్టారు. విగ్రహాలను చూసుకుంటూ అలా మొక్కలను చూసుకుంటూ అలా పైకి ఎక్కామండి. ఇన్ని స్టెప్స్ అండి, చాలా స్టెప్సే ఉన్నాయండి. అవన్నీ స్టెప్స్ ఎక్కుతూ పైకి ఎక్కాలండి. Miguel.
ఇదంతా అండి మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చాకండి, లోపల గర్భగుడిలో నేను వీడియో తీయలేదండి, ఇదంతా బయటనే మీకు చూపిస్తున్నాను. చాలా చాలా పెద్దగా ఉంది, చాలా చాలా బాగుందండి. ఒక మాటలతో మనం చెప్పలేము. చూసారా ఎంత బాగుందో. ఈవినింగ్ అవుతూ ఉండడము, అప్పుడప్పుడే లైట్స్ వేస్తూ ఉండడము, వాతావరణం కూడా ప్లెజెంట్గా ఉందండి, చాలా చక్కగా ఉందన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి, ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇక్కడ ఇదంతా, అక్కడ ప్రసాదాలు కూడా మనకి ఇస్తున్నారండి, ప్రసాదం కూడా తీసుకున్నాం మేము. ఇలా ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు పిల్లలు, చాలా బాగుంది ఇక్కడ అని చెప్పేసి. ఇదండి టెంపుల్ చాలా బాగుంది. వ్యూ ఇప్పటివరకు కూడా ఇలాంటి టెంపుల్ నేనైతే చూడలేదండి, అంటే కొత్త రకంగా ఉందన్నమాట టెంపుల్. చాలా బాగుంది. చూడండి మొక్కలు కూడా ఎలా పెట్టారో, మొక్కల్ని కూడా తొట్లలో పెట్టారు. అంటే ఇప్పుడిప్పుడే ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా సగమే అయ్యిందండి, ఇంకా అవుతూనే ఉంది కన్స్ట్రక్షన్, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ చూడాల్సిన ప్లేస్ అండి. మీకు పిల్లలకి తప్పకుండా ఫ్రీగా ఉంటే మాత్రం ఒకసారి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి తప్పకుండా. ఇంకో చిన్న తిరుపతిని చూస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంది. ఆ తిరుపతిలో ఎలా ఉంటుందండి, నీట్నెస్ అంత బాగుందండి, అంత చక్కగా ఉంది. లైటింగ్స్ కావచ్చు, ఆర్గనైజేషన్ చాలా బాగుందన్నమాట. క్లమ్జీగా లేకుండా కూర్చోవడానికి ప్లేసెస్ అది ఎంత బాగుంది. ఈ గుడిలో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అండి, చూడండి గంట ఎంత పెద్దగా ఉంది, చూసారా అండి గంట. ఇంత హైట్లో ఒక 6 feet హైట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ గంట అందుతుంది, అంత హైట్లో ఉందన్నమాట. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాటర్లో స్వామివారు పడుకున్న విగ్రహం కూడా ఉందండి. అది నేను షూట్ చేయలేకపోయినాను, చీకటి అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుండి మేము యాదగిరిగుట్టకి దర్శనానికి వెళ్ళాలండి. చూసారా ఇది ప్రసాదం అండి, స్వామివారి ప్రసాదము. బెల్లంతో చేసిన లడ్డు కూడా ఉందండి, షుగర్ లడ్డు ఉంది, బెల్లం లడ్డు కూడా ఉందండి. స్పెషల్గా నాకు తిరుపతి లడ్డు తింటున్నట్టుగానే అనిపించిందండి, అలాగే వండింది ప్రసాదము. కొలంలో స్వామివారు కూడా ఉన్నారండి, అది కూడా చాలా బాగుంది అక్కడ. ఇప్పుడు అందరు వీడియోలు పెడుతున్నారు కదా, మేము వెళ్ళేటప్పటికి అప్పటికి ఇంకా వాటర్ ఫిల్ చేయడం కానీ ఇంకా అది అక్కడ ఇంకా కడుతూనే ఉన్నారండి, సిమెంట్ వర్క్ అవుతూ ఉంది. దాదాపుగా మేము వెళ్ళి కూడా 1 month దాటిపోయింది కదా, ఇప్పుడు చాలా డెవలప్ అయి ఉంటుంది. మళ్ళీ మనం బయటకు రాగానే మళ్ళీ మనం ఈ పాదాలను కూడా మళ్ళీ దర్శనం చేసుకోవచ్చండి. చూడండి మళ్ళీ పాదాలు మంచిగా కనిపిస్తున్నాయి, ఇప్పుడు మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి. చాలా పెద్దగా ఉన్నాయండి పాదాలు మాత్రం, స్వామివారి పాదాలు. ఇక్కడ నుండి మేము ఇంకా యాదగిరిగుట్టకి వెళ్ళాలి. అక్కడ అప్పటికే 6 దాటిపోయిందండి, చీకటి పడిపోతుంది. అందుకని హడావుడిగా బయలుదేరామండి. ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళారు మా వారు, కార్ తీసుకొని రావడానికి. ఇక్కడ ఇదేనండి వెళ్తున్నారు చూడండి, మా వారు కార్ తీసుకొని వచ్చారు. ఇది వీడియో అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్